11వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 50వ అధ్యాయము 7వ వచనము. నా జనులారా, నేను మాటలాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. సహోదరి సహోదరులారా, మన పరిస్థితులకు తగ్గట్టుగా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు మనతో మాట్లాడే మాటలను జాగ్రత్తగా గ్రహించాలి. ప్రభు మాటలను నిర్లక్ష్యంగా తీసుకోవడం, ప్రభు యొక్క మాట వినకుండా విరుద్ధంగా చేయడం ఎంతో నష్టానికి దారితీస్తుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రభువు తప్పకుండా గద్దిస్తాడు. ప్రభు మనతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఆలకించాలి. మనతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, మనల్ని ఎలా ఉండమంటున్నాడు, మనలో ఏ మార్పుని ప్రభు కోరుకుంటున్నాడు అనే విషయాలను మనం జాగ్రత్తగా గ్రహించాలి. గ్రహించి ప్రభు యొక్క మాటలకు లోబడటం నేర్చుకోవాలి. ప్రభువు కరుణామయుడు, మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు. ప్రభు క్షమిస్తాడులే అని పాపానికి ఏమాత్రము చోటివ్వకూడదు. ప్రభు మనల్ని క్షమించి ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉంటాడు. వాటిని అలుసుగా తీసుకుంటే మనమే నష్టపోతాము. మన క్రియలకు ప్రతిఫలంగా శిక్షను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి తీవ్రమైన నష్టానికి గురి కాకముందే ప్రభు యొక్క మాటలకు గద్దింపునకు లోబడాలి. ప్రభు యొక్క మాటలను ఆలకించి ప్రభువునకు లోబడి జీవించడం నేర్చుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం. ప్రభువా, మీరు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ మాటలను మేము జాగ్రత్తగా ఆలకించే వారముగా ఉండాలి తండ్రి. మీ పట్ల భయభక్తులు కలిగి మీరు మాతో చెప్పే ప్రతి విషయాన్ని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీ మాటలను నిర్లక్ష్యం చేసే వారముగా ఉండకూడదు ప్రభువా. మా తప్పులను బట్టి మీరు మమ్మల్ని శిక్షిస్తూ ఉన్నప్పటికీ మరలా గొప్ప వాత్సల్యంతో సమకూర్చే దేవుడవు తండ్రి. మీ గద్దింపునకు లోబడి మీ చేత మేము సరిచేయబడాలి ప్రభువా. మీ మాటలను జాగ్రత్తగా ఆలకిస్తూ మీకు లోబడి మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.